హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. చూసేద్దాం రండి. ఇది పల్లి పొడి కర్రీ. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా? చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వెరైటీగా ఉంటుంది. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, మనకి ఏం కూర చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మ్యాక్సిమం పల్లి పొడి కర్రీ ఎప్పుడు వినుండరు. ఈరోజు కొత్తగా రెసిపీ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం పల్లీలు అనేవి మనం ఫ్రై చేసుకోవాలి, అంటే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఈ విధంగా రోట్లో కచ్చా పచ్చగా, అంటే కొంచెం పలుకులుగా దంచుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పోపు గింజలు కూడా వేసుకున్నాను, ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. మీరు పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఆనియన్స్ చిన్న తురుముకొని వేసుకోవాలన్నమాట, అంటే కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అనేవి ఎక్కువ పడతాయి అన్నమాట ఈ కర్రీలోకి, కాబట్టి నేను కొంచెం 4-5 పెద్ద సైజు ఆనియన్స్ అనేవి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అవి మొత్తము కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఆనియన్స్ అనేవి మగ్గుతాయి, కాబట్టి కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే మనం సాల్ట్ వేసాం కదా, తొందరగా మగ్గుతాయి అన్నమాట ఆనియన్స్ అనేవి. ఆనియన్స్ చూసారుగా ఈ విధంగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న పల్లి పొడి ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అయితే ఇక్కడ గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే పల్లి పొడి కొంచెం ఫ్రై అవుతుంది. ఎక్కువ పెట్టినట్లయితే తొందరగా మాడిపోతుంది, కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి. కారపొడి వేసిన తర్వాత మీకు టేస్ట్కి తగినంత కారపొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనము ప్లేట్లో కొంచెం వాటర్ పోసినట్లయితే కర్రీ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఆ వేడి ఆవిరికి కొంచెం కర్రీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూసారుగా మనకు కర్రీ అనేది కారం వాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ప్లేట్లో పోసిన వేడి వాటర్ ఉంటాయి కదా, వాటిని పోసుకోవాలన్నమాట. సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నట్లయితే మనకు పల్లి పొడి అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఈ కర్రీ తొందరగా అవుతుంది అన్నమాట, ఎక్కువ టైం ఏం పట్టదు. చివరిలో కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసుకున్నట్లయితే పల్లి పొడి కర్రీ మనకు రెడీ అయినట్లే. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇది కొత్త రెసిపీ అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో కొత్త రెసిపీస్ ఈ కొత్తవి ఈ విధంగా చేసి పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట. చూసారుగా కర్రీ మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయిందన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసుకుని